మొత్తం 3 కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసుల్లో ఏపీ హైకోర్టు తీర్పు రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 3 కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, సో 3 కేసుల్లో తీర్పు కాబట్టి ఆ ఉత్కంఠ అయితే కంటిన్యూగా ఉంటుంది. సో అసలు ఏం చెప్తారు, న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, టీడీపీ నేతలు ఏమంటున్నారు? అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ముఖ్యంగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా కూడా మద్యం లిక్కర్ స్కామ్ కి సంబంధించి, అదేవిధంగా ఇసుకకి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కీలకంగా ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎప్పుడైతే దీనికి సంబంధించి స్కిల్ స్కామ్ కేసు సంబంధించిన కేసు వేయటం జరిగిందో అప్పటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ కేసులన్నీ కూడా పాలపోతూ వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అదే నేపథ్యంలోనే ప్రజెంట్ ఈ ముఖ్యంగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అలైన్మెంట్ కి సంబంధించి ఎవరైతే తనకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చారు అని చెప్పి కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మద్యానికి సంబంధించి ఈ బ్రవరేజెస్ తో ఉన్నటువంటి ఎవరైతే తమకి ఫాలోఅప్ లో ఉన్నటువంటి బ్రవరేజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్రవరేజెస్ కంపెనీకి సంబంధించి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళకి సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చారని, అలాగే ఇసుకకి సంబంధించి ముఖ్యంగా ఇసుక కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేశారు. అదేవిధంగా కూడా అక్కడ అక్రమంగా కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు అనే విషయానికి సంబంధించి కూడా ఈ రోజు వాటికి సంబంధించి ఏదైతే కోర్టులో నడుస్తున్న ట్రయల్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయినాయి. తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయింది. ఈ రోజు మాత్రం దానికి సంబంధించి కీలకమైనటువంటి తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.